మన ఇమోని వాళ్ళిద్దరూ అంటే అన్నారు కదా ఫ్లవర్ ఇవి ఇలాంటి మాటలు అయితే తీసుకోలేకపోయారు. అంటే ఆయనకి కామెడీ టైమింగ్ అనేది కామెడీ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేది అదైతే లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య అయితే బాగుంది. తనుజాకి ఇమానియల్కి ఆ ట్రాక్ ఉండబట్టే వాళ్ళిద్దరిని ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజు మనము రీతుని తీసుకున్నట్లేదు కదా, ప్రతి ఒక్కరు సో లవ్ బర్డ్స్ అనేసి నెగిటివ్ చూసేవాళ్ళు సడన్ గా తన హెయిర్ ని కూడా ఒక తనుజ కోసం సంజన కోసం కట్ చేస్తున్నారు కదా. సో ఎంత పెద్ద సాక్రిఫైస్ మామూలుగా ఎవరు చేయరు కదా. సో తను చేసింది ఎలా చూడొచ్చు అయితే మనం. ఫస్ట్ రీతు గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ లో ప్రతి ఒక్కడు ఆడియన్స్ కుర్రోళ్ళు ఉప్పొంగిపోయారు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు కుర్రకారు అనేది మన రీతు గారికే సపోర్ట్ చేశారు. ఉండే కొంది ఆమె ఏం చేసిందంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలనే వేలో అంటే మన ఆర్మీ అన్నతో తర్వాత డెమన్ పవన్తో ఏదో లవ్ ట్రాక్ క్రియేట్ చేయాలనుకుంది. కానీ అది క్రియేట్ చేయటం బదులు ఆమె ఫూల్ అయిపోయింది అక్కడ. అందుకని ఇప్పటి నుంచైనా కానీ అంటే నాగార్జున కూడా ఇందాక కూడా ప్రోమో వదిలారు కదా, కొంత ఏం జరిగిందంటే ఈయన ఇప్పటి నుంచే తగ్గించుకొని అంటే వాళ్ళ అమ్మ వాయిస్ ఏదో ఇచ్చారు, నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. దాని గురించి అయినా కానీ ఇప్పటి నుంచి ఆమె హెయిర్ కట్ చేసుకుంది అంటే ఆమెలో మార్పు మొదలైంది. కంపల్సరీగా ఆమె కూడా టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే నిన్న కూడా గట్టి ఫైట్ ఇచ్చింది, బాల్స్లో కూడా మంచి ఫైట్ ఇచ్చింది. నాగార్జున కూడా మంచి పొగటం జరిగింది. కంపల్సరీగా ఆమె కూడా అంటే ఏదో కొంతమంది రూమర్స్ వస్తుంటాయి కానీ ఇప్పటి నుంచి అయితే ఆమె కూడా మంచి కంటెస్టెంటే. ఉన్న వాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా మంచి కంటెస్టెంట్ అంటే ఒక బలంగా ఏదైనా ఫిజికల్ టాస్క్ వచ్చినా కానీ ఆమెకు బలంగా ముందుకెళ్ళే కెపాసిటీ ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళలో అయితే అదే లేడీస్లో అయితే మన రీతు గారు అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా మనకి కామనర్స్ లోనే ఎక్కువగా అంటే నెగిటివ్ అనేది కనబడుతుంది. ఎందుకంటే మన హరీష్ గారు కావచ్చు, మన శ్రీజ కావచ్చు, వీళ్ళే ఎక్కువ అంటే పాయింట్ ఆఫ్ అవుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఎక్కువ పాజిటివ్ గా ఉన్నారు కదా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఒక 10 నిమిషాలు అయిపోయేదాన్ని గంట సాగబిగుతారు. అది ప్రతి ఒక్కరికి నచ్చలేదు. వచ్చిన కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మార్చుకుంటున్నారు. శ్రీజ ఒకప్పుడు ఒక పాయింట్ అనేది సాగబిగు 10 నిమిషాలు అరగంట చెప్పేది. కానీ ప్రతి ఒక్కరికి అది బోరింగ్గా ఉండి చెప్పారు. నామినేషన్ కూడా చేశారు. నామినేషన్ చేయబట్టి ఆమె కొంచెం అయితే మార్పు మొదలైంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే హరీష్ మాత్రం అంటే కొంచెం అంటే ముందుకైతే వెళ్ళలేదు. అదే స్థితిలో ఉన్నాడు. అది ఆ స్థితి నుంచి ఇంకా పాయింట్ తగ్గుతుంది, డౌన్ అవుతుంది, కానీ అప్పైతే లేదు. అతను ఒక్కడే మార్చుకుంటే బెటరు. ప్రతి ఒక్కరైతే కంటెస్టెంట్లు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చూసి అంటే మంచిగా ఆడుతున్నారు. హౌస్ లో ఒకరి వల్ల ఇబ్బంది పడుతున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ఒక ఇద్దరు పేర్లు. మంచిగా ఆడుతున్నారంటే ఎమోషనల్ పరంగా అయినా కానీ దేని పరంగా అయినా కానీ ఇమ్ము అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నామినేట్ చేస్తే ఆ నామినేట్ వెళ్ళి నన్ను ఎందుకు ఓకే నన్ను చేసినావు, నా పాయింట్ ఉంటే చెయ్యని మంచిగా మాట్లాడి వాళ్ళకి అనేది బూస్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కూడా మంచి చేసుకుంటున్నాడు. అలాంటి కంటెస్టెంట్లో నెంబర్ 1 కంటెస్టెంట్ అంటే ఇమ్ము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తనుజ అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే సుమన్ శెట్టితో నేను యాడ్ చేయడం ఏంది, నేను లవర్గా చేయడం ఏంది అనుకుంటారు. కానీ ప్రతి దాంట్లో కామెడీ అంటే ప్రతి దాంట్లో అంటే మంచిగా వెళ్తుంది తనుజ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ మాటలు తీసుకున్నా కానీ పాజిటివ్గా తీసుకుంటుంది అని తనుజ ప్రతి ఒక్కరికి ఇష్టపడుతున్నారు తనుజాని ఇమ్మానియల్ని. అందుకనే డల్లుగా అంటే ఒకప్పుడైతే మనం శ్రీజ అని చెప్పుకోవచ్చు. కానీ శ్రీజ అయితే కొంచెం మార్పు చెందింది మనిషి. ఆ తర్వాత మన ఈ హరీష్ మాత్రం మార్పు చెందల. ఆ మనిషి మాత్రం ఎలాగున్నాడో అలా ఇంకా డౌన్ అయిపోతున్నాడు. కానీ అతనిలో ఏమీ కలయిక అనేది రాలేదు. ఇంకా డౌన్ అయిపోతున్నాడు, ఫూలిష్గా తయారవుతున్నాడు. ఆ ఫ్లవర్ తీసేసి మళ్ళీ నాగార్జున గారు ఇంకో పేరు పెట్టారు. ఆ పేరుని కూడా నాకు వద్దంటున్నారు. అంతా ఉంది అతని గేమ్. ఫైనల్గా నెక్స్ట్ ఎలిమినేట్ అనౌన్స్ కూడా అయింది. ప్రియాని కంపల్సరీ ఈ రోజు నైట్ అయితే నిన్న మామూలుగా అయితే నిన్న జరిగింది అయిపోయింది, మనం అనుకోకూడదు. కానీ ప్రియాని అనౌన్స్మెంట్ జరిగిపోయింది.